ఇంట్లో బాగుంటారు కాయలు పడిపోయాడు. చూడడానికి బాగుంటున్నాడు, నడవలేక మాట్లాడలేక చాలా కష్టపడుతూ ఉన్నాడు. మొదలెట్టిన సంఘస్థులు బాధపడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే ఏ రహస్య పాపం చేశారో ఇలాంటి శిక్షణ చూస్తున్నాడు. లోపల కొంతమందికి లోపల అదొక సందేహం. కొంత రోజులు ప్రార్థన చేస్తున్నారు, కొంత ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నారు. సేవకులు అయ్యారు ప్రభువా, సేవకులు అయ్యారు ప్రభువా, సేవకులు అయ్యారు ప్రభువా, బాగుపడాలి ప్రభువా, మా సేవకులు స్వస్థత కలగాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఏమాత్రం లేదు, ఏమాత్రం స్వస్థత లేదు. ప్రార్థన చేస్తున్నారు. చాలా మందికి ప్రభువా మా సేవకులు బాగులేని స్థితికి నాలుగుగా నన్ను శుద్ధీకరించుకొని సమర్పించుకుంటున్నారు. ప్రభువా మా సేవకులు బాగోగుల కోసం నేనేం తీర్మానం చేయాలి అని తీర్మానం చేస్తున్నారు. కొందరైతే ప్రతిష్ఠ చేయించున్నారు, అనేక రహస్య ప్రతిష్ఠ చేయించున్నారు. మా సేవకుల క్షేమం కోసం నేనేం త్యాగం చేయాలి, ఏం ప్రతిష్ఠ చేయాలి, ఏం తినకూడదు, ఏం తాగకూడదు, ఏం ధరించుకోకూడదు, ఏది చేయాలి అనే సంఘస్థులు నానా విధాలుగా తీర్మానాలు, ఒప్పందాలు, ఒడంబడికలు, ప్రతిష్ఠలు, తీర్మానాలు, సంఘమంతా శుద్ధీకరణలు, సంఘంలో సమాధానము, అన్యము, ఐక్యము ఇలాగ ఒకటి అనురాస్తూ నానా విధాలుగా తగ్గించుకొని ప్రార్థించి స్థూపించుకొని ఒప్పంద తీర్మానం చేసుకుంటున్నావు. ఆ దాసుడు బాగుపడతాడు. చెప్పండి, ఆ దాసుడు బాగుండటానికి దాసు చేసిన పొరపాటు కాదు, కానీ సంఘంలో ఆత్మీయ ఉద్యమం కలగడానికి ఆ దాసుడికి కొన్ని నెలలు అలా పెట్టాడు. ఈ రీతిలోనే మీరు అర్థం చేసుకొని ఈ దాసులు ఈ ఊరికి వచ్చినప్పుడు 2007లో 2011లో 2021లో ఏ రీతిలో నాకు మీకు బాగా తెలుసు. నేను రోగిగా ఇక్కడ రాలేదు, ఇంత చలాకు నాకు మీకు అందరికీ తెలుసు. అంతకంటే 200 చలాకు అవుతానని నమ్మకం ఉంది. నిజంగా ఆ రోజు మీరు చూస్తారని నమ్మకం నాకు ఉంది. ఈ దశల్లో ఈ నాకు చెప్పబడిన మాట ప్రకారం సంఘస్థులారా మీకు తెలియజేది ఏంటంటే కొన్ని రోజులు ఆశతో ప్రార్థించండి. నా స్వప్రయోజనం కోసం కాదు, నా లాభం కోసం కాదు, నా సెల్ఫ్నెస్ కోసం కాదు. ఇదివరకు నేను ఎప్పుడు కూడా అడగలేదు, కానీ పరిస్థితి ఏంటంటే ఈలాగు వచ్చి జనందరూ కూర్చొని సంఘస్థలు వచ్చి ప్రార్థన చేస్తుంటే గొప్ప విడుదల కట్టు తప్పబడుతున్నది నేను గ్రహిస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఉద్యోగస్తులు అంటే ఈవినింగ్ టైం వచ్చి ప్రార్థించి దువాస్, ఖాళీ ఉన్నోళ్ళు మార్నింగ్ టైం వచ్చి ప్లీజ్ కొన్ని ప్రార్థన చేయండి. ఆసనం వేసి నేను ఇప్పుడు ట్రాన్స్లేట్ అయ్యేటప్పటికి నడిచి నేను కారు ఎక్కి నేనే వెళ్ళిపోవాలి, ఎవరు నన్ను ఎత్తి కట్టకూడదు. వెళ్ళి ట్రాన్స్లేట్ అయ్యానికి నేనే నడిచి కారులో కూర్చొని చిత్తాసనం వెళ్ళాలి. దయచేసి ఖాళీ ఉన్న తల్లులు ఉదయ కాలంలో రండి. ఉద్యోగస్తులు ఉంటే సాయంత్రం 7 to 9, మార్నింగ్ 10 to 1 వచ్చి దేవుని సభలో కూర్చొని మా దాసులు బాగుపడడానికి మాలో ఏమి నేరం ప్రభువా,
నాలో ఏం కొరత, నేను ఇతరులతో సమానం లేదా, నేను నా ఆభరణాలు తీసేయాలన్నా, నాలో ఏమైనా రహస్య పొరపాట్లు ఉన్నాయా అని శుద్ధించినప్పుడు ఆటోమేటిక్గా దాసులు బాగుపడతారు. దయచేసి సమీక్షకి కొలది అదే సాయంత్రం పెద్దలా వచ్చి ప్రార్థన చేసి ఇది నా సౌకర్యం కోసం కాదు, ఎందుకంటే నీ ఒక్కడి కోసం చేయాలన్నా మేము ఎన్నో కష్టాలలో మాకు ఎన్నో బాధలు మాకు వీళ్ళని ప్రార్థన పెట్టలేదని అంటారేమోనని ఎంతో కాలం చక్కగా చేసే సమాజం చేసే ప్రార్థన చాలేదు. దయచేసి ఏరియా ప్రేరణ ఆపేస్తున్నాను. ఏరియా ప్రేరణ ఇక్కడికి వచ్చి ఏరియా ప్రేరణ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి. స్తోత్రించడమో ప్రవేశింపజేసినందుకు స్తోత్రించదమా. సాయంత్రము శుభ్రత ప్రభుత్వం తీర్చుకోవాలన్నా ఆదరణ కూడా మనం చదువుతాం. అశోక్ నగర్ సంఘాలకు వచ్చి కుటుంబం ఆదరణ గురువారం నాడు ఉపవాస సాయంత్రం క్లాస్ శనివారం ఉపవాస ప్రార్థన పెట్టుకోవడం ఆదివారం ఆరాధన చదివించుకోవడం వారి కుటుంబాన్ని స్తోత్రించుదము. హల్లెలూయా.
ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదెము శేషమును నా నామమున ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మళ్ళా కట్టుదును. ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవుని వాక్కు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థించుదాము. ప్రభువా, మాట మీదుగా ఉండనిమయ్యా, సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామమున కోరుకుంటున్నాము తండ్రి. ఈ కాల సమయంలో మన జీవితం అనే ఒక గుడారం ఎక్కడ పడిపోయిందా నిలబడిందని వాక్యంలో మనం చూస్తున్నాం. పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా నేను కట్టెదను, లేబెదను, స్థిరపరచెదను అని వాగ్దానం చేస్తున్నాడు. గుడారం అనేది మన విశ్వాస జీవితాన్ని చూపిస్తుంది. విశ్వాస జీవితంలో ఈ అరణ్య మార్గంలో విశ్వాసం తొలగిపోయిందా, పడిపోయిందా, మన జీవితం ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ పడగొట్టబడినదో గ్రహించి మరలా మనం దాన్ని కట్టుకోటుకును కట్టి దేవుడికి మనం అప్పగించుకొని మరలా నేను లేపబడాలి, పూర్వ అనుభవాలు కలగాలి. ఏ క్షణము రాకడ రాజ్యం, ఏ క్షణము తీర్పు, ఏ క్షణం ప్రభువచ్చును మరణత, మరలా కట్టబడాలి. మరలా నేను ఏ స్థితులలో, ఏ స్థితిగతులలో, ఏ పరిస్థితులలో, ఏ సందర్భములలో ఏ విధంగా నేను పడిపోయాను జ్ఞాపకం చేసుకొని మరలా దేవుని సన్నిధిలో నిలబడాలని ఒక కలగాలి. సామెతల్లో సొలొమోను అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినానో మరలా లేపుతుంది అంటున్నాడు. 7 పూర్ణం. ఒకవేళ నీ జీవితంలో లోకంలోనో, పాపంలోనో, శరీరంలోనో, మాంసంలోనో, హింసలోనో, లౌకికంలోనో, అంధకారంలోనో ఏ విషయాల్లో పడిపోయినావో ఆయన లేపట్లో మళ్ళీ నేను కట్టట్లో ఆయన సమర్పణ చేయాలి. ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఇర్మియాను చూసి అంటాడు, ఇర్మియా వెళ్ళు, కుమ్మరాడి వెళ్ళు. వెళ్ళి ఓ ఎడ్ల బండి నిండా చెరువు నుండి ఓ ఎడ్ల బండి నిండా మట్టి తెచ్చాడు. పాలు చేశాడు, నీళ్లు పోసాడు, గంటలు కరిగినాయి, తొక్కాడు, సదును చేశాడు, మెత్త చేశాడు, చేతితో మట్టి తీసుకున్నాడు, శారీని పెట్టాడు, కుండ తయారు చేస్తూ ఉన్నాడు. మధ్య మానవుడి యొక్క
దేహాన్ని చూపిస్తుంది. గడ్డలాంటిది హృదయం, నీళ్ళు నీళ్ళ వాక్యం, చెత్త చెదారం పొల్ల గడ్డి పోగులు, మనలో ఉన్న అనేక చెడ్డ స్వభావాలు తీసి బయట పాడవేయటం, తొక్కడం, కుమ్మరి వాటికి అప్పగించుకోవడంతో, ఆయన చిత్తాన్ని సమర్పించుకోవడం, ఇలా చేస్తుండగా కుమ్మరి వాడు ఇలా చేస్తున్నాడు. అది విడిపోయింది. కానీ అదే మట్టిని ఇస్త్రీ పడలేకుండా అదే మట్టిని చేశాడు. ఆదాం చెడిపోయాడు, ఆదాం ఇస్త్రీ పడవేయలేదు, అదే ఆదాన్ని సెట్ చేశాడు. నువ్వెంత చెడిపోయినా, ఎంత పడిపోయినా త్రోసివేయట్లేదు. నువ్వు విడిచిపెట్టడాయన నువ్వు దేవునికి అవసరం. ఎందుకంటే నీ యవన కాలంలో నువ్వు చూపించిన ఆ వైవాహిక ప్రేమ ఉన్నదే, నువ్వు అనుసరించిన వెంబడించిన కాలం ఉన్నదే, ఎంత వైరాగ్యంగా దేవుని ప్రేమించి సేవించి ఆరాధించి ఆయన పనులు, ఆయన సేవలు, ఆయన పరిచయం చేసావే. నేను మర్చిపోయినా, యేసు మర్చిపోడు. నువ్వు దేవునికి అవసరం. నా జీవితం పాడైపోయిందిలే, నశించిపోయిందిలే, నాశనమైపోయినాను, మళ్ళా కుదట పడను, మరల పరిస్థితి నాలో రాదు అని నిన్ను నీవే తక్కువ అంచనా వేసుకునవద్దు. తక్కువ అంచనా, నిన్ను నీవే అంచనా వేసుకోవద్దు. నిన్ను లేవనెత్తగల దేవుడు ఉన్నాడు. నేను మళ్ళా నీ గుడాలను కట్టే దేవుడు ఉన్నాడు. మళ్ళా నేను నిలబెట్టి భూమి మీద జయవీరుడుగా నేను నిలబెట్టే దేవుడు ఉన్నాడు. గట్టిగా చెప్పా. పడిపోవడం అనుభవాన్ని కొన్ని వాక్యాలు ధ్యానించబోతున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. పిలాతు గలిలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలంలో అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారి గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు శిలోయలోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరి కంటే అపరాధులను తలంచుచున్నారా? శిలోయలో ఉన్న గోపురం పడి గోపురము పడి 18 మంది చచ్చిపోయారు. వారు పాపులా? కాదు. అపరాధులా? కాదు. దుర్మార్గులా? కాదు. అన్యాయస్తులా? కాదు. అక్రమకారులా? కాదు. దుష్టులా? కాదు. కానీ ఆ కోపం పడి 18 మంది హఠాత్తుగా మరణించారు. ఒకవేళ అది పడే ముందు తెలుసుంటే వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. అది కూర్చుందని తెలుసుంటే అక్కడ కూర్చుండేవాళ్ళు కాదు. నెరలు విడిచుంటే అక్కడ ఉండకుండా మరమ్మతులు చేసి దాన్ని అడగొట్టుండేవాళ్ళు. అకస్మాత్తుగా గోపురం పడిపోయింది. గోపురం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, సేవకుడు సేవకి మునుపు మొదట ఒక గోపురం కట్టుచుండగా దాన్ని కట్టగలిగినాను, దాన్ని ప్రారంభించాను, దాన్ని పూర్తిగా వేయగలనా, కట్టి ముగించగలని కూర్చుని ప్రజలు ఆలోచించాలి. ఇది ఒక తీర్మానం. చివరి వరకు సేవ చేయగలనా, అంతా నిలబడగలనా, దానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని ఒక నిబంధనను, ఒక తీర్మానాన్ని, ఒక
ప్రతిష్ఠను గోపురాన్ని పోల్చబడినది. ప్రియ దేవుని జనమ, 10 మంది చనిపోవడానికి కారణం ఏంటి? ఈ గోపురం పట్టడానికి కారణం ఏంటి? ఇలాగో పలు విధాలుగా కలిగిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 వాక్యం నుండి 17 వాక్యం వరకు చూస్తే, హృదయ గర్వం వలన లూసిఫర్ పడినట్లుగా మనం చదువుకుంటున్నాము. తేజు నక్షత్రమా, మేఘవ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద దిక్కులను, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకోనని నీవు మనసులో అనుకుంటువి కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలలో త్రోయబడితివే. నేను చూచేవారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయుదురు. భూమిని కప్పింపజేసి రాజ్యంలో వణికించేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేయవాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలములకు పోయేవాడు ఇతడేనా? ఈ లూసిఫర్ పడిపోవటానికి కారణం ఏమిటి? వాని హృదయ గర్వము. తాను హృదయంలో అతిశయించాడు. నేను మహోన్నతులకు సమానంగా చేసుకున్నాను, నేను 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 నేనని 5 పర్యాయాలు మాట్లాడాను. అందువల్లే నాశనానికి ముందు గర్వము, పడిపోవడం ముందు అహంకారము ఇవి కలుగుతాయి. నేను కట్టిన బబులోని నెబుకద్నెజరు రాజు గర్వించాడు. పశువులాగా గడ్డి వేశాడు. ఏ రోజు రాజు స్వరం దేవుడి స్వరమని ఉందనుకున్నాడు, పురుగు పట్టుకు చచ్చిపోయాడు. నేనని అతిశయించిన ఎందరో రాజులు, ఎందరో ప్రవక్తలు, ఎందరో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ సర్వనాశనం అయ్యారు. దేవుని జనమా, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. ఎన్ని కీర్తులు, ఎన్ని పొగడింపులు, ఎన్ని ఘనతలు, ఎన్ని అవార్డ్స్, ఎన్ని రివార్డ్స్, ఎన్ని హోదాలు, ఎన్ని ఘనతలు మనకు వచ్చినా మనము దాగి ఉండాలి, లేక మౌరుగా ఉండాలి, కనపడకుండా ఉండాలి. మనల్ని మనమే తగ్గించుకొని ఇవన్నీ దేవుని కృప, దేవుని కారుణ్యము, ఇవన్నీ దేవుని సహాయమని మన దేవుని ముందు చూపించి మనం వెనకుండాలి. ఈ లూసిఫర్ పడిపోవడానికి కారణం, నాశనం అవడానికి కారణం, పాడైపోవడానికి కారణం హృదయ గర్వము. ఈ హృదయ గర్వం అనేది మనిషిని సర్వనాశనం చేస్తున్నది. మన మాటల్లో, మన ప్రవర్తనలలో, మన క్రియలలో సాధువుగా, దీనులుగా, తగ్గింపుగలవారుగా ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో వారికి కృప అంటాడు. అహంకారం ఎదిరించి దీనులకు నేను కృపనిచ్చేదను. ఎంతవరకు మనము తగ్గించుకుంటుంటామో, ఎంతవరకు మనము దీనులుగా మారుతామో, కృప వెంబడి కృప, అధిక కృప, మారిన కృప, వేడిన కృప, ఎడబాయిన కృప, అమూల్య కృప, చాలిన కృప, ఆవరించు కృప, నిత్య కృప మన చుట్టూ ఉంటుంది. గట్టిగా చెప్పు. లూసిఫర్ పడిపోవడానికి కారణం వాళ్ళ హృదయ గర్వము, హృదయ అతిశయము. ఈ దినంలో నువ్వు మాట్లాడేది ప్రతి మాట ఎట్లా ఉంటుంది? ఆగే కొనులే, ఆడికి దండం పెట్టేది,
ఆడిగిన స్తోత్రం చెప్పాడు. వాడంతా కొనుక్కుంటా ఆడు నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి నువ్వు చెప్పుకొని పతనమవుతున్నా నీ బుద్ధి కాదంటే, ఎంత స్థితిగా దిగజారిపోయినా, ఎంత స్థితి అట్టడిగిపోయినా ఇంకా నీకు బుద్ధి రాలేదంటే నీ యొక్క కర్మమే కాదు. ఈనాడు నీ కర్మమే నీకు ఇంత దీనాన్ని స్థితికి, ఇంత భయంకరమైన అడుగు బ్రతుకి, దరిద్ర బ్రతుకి, దరిద్ర బ్రతుకి, నీ ఓళ్ళు, నీ వీధి, నీ వాళ్ళు, నీ సంతం జనులంతా చెప్పేసి ఏమంటున్నారు, ఇంకా ఈ వ్యక్తి బుద్ధి రాలేదు, ఇంకా ఈ సత్యం బుద్ధి రాలేదు, ఈ బ్రదర్ బుద్ధి రాలేదు, ఇంకా అట్టడిగిపోయినా కూడా తగ్గించుకోవట్లేదు. నీ హృదయ గర్వమే నీ మరణానికి కారణం, నీ హృదయ గర్వమే నీ నాశనానికి కారణం, నీ చీపిరి గుడ్డలకు, నీ దరిద్ర బ్రతుకి, నీ స్థితికి కారణము నీ గర్వమే. నేను తగ్గించుకుంటున్నాను. ఎప్పుడైతే నెబుకద్నెజరు తనను తగ్గించుకున్నాడో అతను మళ్ళా హెచ్చింపబడ్డాడు. ఇది మనలో హృదయ గర్వాన్ని తీసివేసుకుని పడిపోకుండా శాంతితో దేవుని స్తోత్రం. మూడవదిగా 2 సమీలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యంలో కొందరు పడిన వారు సాధారణమైన వ్యక్తులు కాదు. 2 సమీలు 1వ అధ్యాయం 19వ వాక్యం. ఇశ్రాయేలు నీకు భూషణమగువాడు, నీ ఉన్నత స్థలముల మీద హద్దులైనది. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. సామాన్యులుగా వీళ్ళు ఇశ్రాయేలు రాజు తన కుమారుడు సైన్యం, ఆహాహా, బలాఢ్యులు పడిపోయి. ఇశ్రాయేలు కాలంలో బలాఢ్యులు, బహుధీరులు, బహుశూరులు, మహావీరులు పడిపోయి. నూతన నిబంధన కాలంలో బలాఢ్యులు ఎవరు? ప్రార్థనాపరులు, విశ్వాస వీరులు, ప్రతిష్ఠ గలవాళ్ళు, భక్తి గలవాళ్ళు, జయవీరులు, సంఘములో సాక్ష్యం కలిగిన వాళ్ళు, మంచి పేరు గాంచిన బిడ్డలు కాలజ్ఞానం ప్రతించే కొలది వీళ్ళు పతనమయ ప్రారంభం కలిగింది. బలహీనైపోయారు, పడిపోయినారు. తాను నిలుస్తున్నాడని తలుచుకున్నవాడు పడుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. దేవుని బిడ్డ, ఎంత బలాఢ్యులు కళ్ళారా చూసుకున్నాను. ఎంతో మంది బిడ్డలు బలాఢ్యులైన వాళ్ళు కూడా శోధన కాలంలో, శ్రమ కాలంలో, పరీక్ష కాలంలో, యుద్ధ కాలంలో వాళ్ళు పడిపోయింది. కారణం వాళ్ళ దేవుని ప్రేమ తెలియదు. దేవుని ప్రేమ పరిపూర్ణత లేదు, ఆత్మ నింపుదల లేదు, ఆత్మ అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం పూర్ణత లేదు. కారణం ఒత్తిళ్ళు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, పనులు, ఆస్తులు, సంపాదన, సమయమంతా లోకానికి పెట్టారు. బలహీనైపోయారు. గమనించండి, సాతానుగాడు మన బలహీనాన్ని బట్టి, సాతానుగాడు మన బలహీనతను బట్టి వాడు చేయి పొందుతాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన బలహీనత ఎక్కడో దాన్ని చూపించి ఆ బలహీనత బట్టి వాడు మనం జయిస్తాడు. బాగా గమనించండి. ఓ ఇంటి ముందున్న 2 వీలర్, ఆ 2 వీలరు దొంగలు తీసుకెళ్ళిపోయారు. దొంగలు తీసుకెళ్ళారు. 5 రోజులు 2 వీలర్ లేదు. బాధపడుతున్నారు.
మంచి బండి దొంగతనం తీసుకెళ్ళారని స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, అనేకులు తిరిగారు. లేదు, 5 రోజుల తర్వాత ఆ 2 వీలరు ఆ ఇంటి ముందు పెట్టారు. పెట్టి ఒక కాగితం రాశారు, లెటర్. అయ్యా, మీరేదో మంచోళ్ళు, పొరపాటున ఈ 2 వీలర్ దొంగతనం చేశారు, క్షమించండి. దయచేసి మీకు 5 టికెట్లు, సినిమా టికెట్లు కొనిపెట్టున్నాం. ఈ రాత్రి 10 గంటల షోకి వెళ్ళొచ్చు, మీరు 10 గంటల షోకి వెళ్ళొచ్చని ఆ 5 టికెట్లు అందులో పెట్టి వెళ్ళిపోయారు. ఈ ఓనర్ చూసి సంబరాలు చేసుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. అయ్యో, టువెల్ దిక్కింది, అయినను 5 టికెట్లు, ఏసీ ఫస్ట్ క్లాస్లో, బాల్కనీలో మనకి టికెట్ దిగిందని 5 మంది సంబరాలతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు సినిమాకి వెళ్ళారు. సినిమా తీశారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే తలుపు పగలబడుతుంది, ఇంట్లో ఒక్క వస్తువు లేవు. కారణం ఏంటంటే ఈ సినిమా పిచ్చోళ్ళు, ఈ 5 మంది 5 సినిమా పిచ్చోళ్ళు. ఏ బలహీనత ఉందో దాన్ని బలహీనత ఆధారం చేసిందంటే వాడిని నాశనం చేసి. ఈ దినాల్లో చాలా మందికి ఉన్న బలహీనతలు ఏంటి? డబ్బు సంపాదించాలి, డబ్బు. అదే డబ్బుని నేను ఆధారం చేసి నేను నాశనం చేస్తాను. వ్యాపారం చేయి, వడ్డీలు కట్టు, సీట్లు వేయి, అదుగోను ఇదిగోను అనుభవం చేయి. ప్రారంభంలో మంచిగా ఆదాయాలు వస్తూనే ఉంటాయి. ఒక్కరిలో ముంచేస్తారు. దివాళికి పైకొల్లికి లేడు. ఇలాగూ ఎక్కడెక్కడైతే మన వీక్నెస్ ఉందో, ఎక్కడెక్కడ బలంలో దాన్ని ఆదాయం చేసుకుని మనం నాశనం చేస్తారు. పడిపోవటానికి కారణం దేవుడి జనమా, బలాఢ్యులు పడిపోయి, విశ్వాసహీనులు పడిపోయి, సింహం నోళ్ళు మోపించిన లేక అగ్ని చల్లార్చినట్టు విశ్వాసం కలిగినప్పటికీ, నీలో ఇలాంటి ఉన్నప్పటికీ ఈరోజు నీ బలాఢ్యం సాధారణ దమనం చేసింది. కనుక బలాఢ్యులు పడిపోవడానికి కారణం సాతానుడు ఈ బలహీనత గ్రహించి ఆ బలహీనత రహస్యాన్ని తెలియజేసుకున్నాడు. సంసోను బలం ఎంటుకలో ఉన్నది, విసిగిపోయి చెప్పలేదు, కానీ ప్రాణం మీద వేజైపోయి రహస్యం చెప్పాడు. ఎంటుకలు తీయబడింది, బలహీనుడైపోయాడు. నేను ప్రతిష్ఠ పోయినప్పుడు, తీర్మానం పోయినప్పుడు, పరిశుద్ధులు పోయినప్పుడు సాతానుగాడు నేను పడదోస్తాడు. దేహ యుగలోహాన్ని ప్రేమించి విడిచి పడిపోయాడు. యూద డబ్బు మీద ఆశపడి జీవితంలో ఊరిపెట్టుకున్నాడు. దాని మీద ఆశపడి గెహాచి తాను తన ఇంటి వారందరికీ కుష్ఠులో కలిగినట్లుగా తన డబ్బుతో ఆశని పతనమైపోయాను. అకాను శరీరవస్త్రం బంగారం దాపెట్టి తన జీవితంలో రాళ్ళతో పట్టబడి చంపబడ్డది. ఈ దినాలలో బలాఢ్యులు పడిపోవడానికి కారణం సాతానుగాడు మోసగించి అనేకులు పడిపోయేటట్లు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని జనమా, బలాఢ్యులు పడిపోయింది. ఎలా పడిపోతున్నారు చూడండి. దేవుని స్తోత్రం. ఇంకను దేవుని బిడ్డల జీవితంలో పడిపోవడానికి కారణం గలతీ 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. గలతీ 5వ అధ్యాయము 4వ వాక్యం తమిళ్లో చదువుకుందాం. கிருபை இருந்து விழுந்தீர்கள். తెలుగులో కృపను తొలగిపోయారు. చదవండి. మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వాడెవరో వాడు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో పడిపోయింది. కనుక సంఘము ఆత్మానుసారమైన సంఘం, ఆత్మానుసార అభిషేకమైన సంఘం, ఆత్మీయులైన సంఘం, వరాలు నింపబడిన సంఘం, భక్తి గల సంఘం, ధారాళంగా ఇచ్చే సంఘం, దాతృత్వం కలిగిన సంఘం, మంచి ప్రేమ గల సంఘం. కానీ కృపలో పడిపోయింది.
కృపలో పడిపోయింది. ఒకప్పట్లో కృపలో నిలబడినారు, కృపలో సేవ చేశారు, కృపలో శ్రమ సహించారు, కృపలో రోగాలు సహించారు, కృపలో ఆరోగ్యం ఉన్నారు, కృపలో జీవితం చేశారు, కృపలో భక్తిగల జీవితం చేశారు, కృపలో నిరీక్షిత జీవించారు. ఇప్పుడు కృప లేదు, కృపను పడిపోయినారు. ఏదైనా కృప లేదు, నా వల్ల కాదు, చర్చికి రాలేదు, సేవకు రాలేదు, కుటుంబాలకు వచ్చలేను, ప్రార్థన రాలేదు, ప్రార్థన ఉండలేను, వెలుగుతూ ఉండలేను, ఉపవాసం ఉండలేను, కృపలు తీసుకోలేను, భక్తి ఉండలేను. కారణం కృప నుండి పడిపోయినారు. ఈ కృప లేనప్పుడే అవిశ్వాస పలుకులు, ఈ కృప లేనప్పుడే అదే పలుకులు, అవిశ్వాస పలుకులు. కృప ఎప్పుడైతే మనుషుడిని పడిపోతాడో అంధకారం మారిపోతాడు. కృప లేకపోతే నీ మొహము తేజు అనుభవం పోతుంది. అది విశ్వాసైనా సరే, దైవ సేవకులు సరే, కృపలో పడిపోయిన మహిమ వేరే ఉంటుంది. కృపలో పడిపోయిన విశ్వాస మొహం చూడండి, సేవకుల మొహం చూడండి. కృపలో పడిపోయిన వారి యొక్క ముఖము తేజంతా వెళ్ళిపోతుంది. అప్పుడు కనుగొనచ్చు కృప నుండి పడిపోయాడు, జీవితంలో కృప లేదు. దేవుని జనమా, దేవుని కృప నుండి నువ్వు పడిపోకుండా కృపలో నిలబడు, కృపలో కనబడు, కృపలు ఎదుగు, కృపలో వృద్ధి చెందు, కృపలు ఎదుగు. తెలుస్తావు. అవిధేయత చేత పడిపోయినట్లుగా, అవిధేయత చేత పడిపోయినట్లుగా ఏప్రిల్ 4:11 చూడండి. అవిధేయత చేత ఏప్రిల్ 4:9 విశ్రాంతిలో ప్రవేశించుటకు మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేను మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథంలో అవిధేయత చేత పడిపోయిన మాట చదవండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, అవిధేయత చేత పడిపోయినట్లుగా. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయినా నువ్వు పడిపోతావు. దైవ సేవకులు ఏదైతే చెప్తున్నారో అది చెయ్యి, ఇది చెయ్యి, ఇట్లా ఉండు, ఇలా జీవించు అని పరిశుద్ధులు, దైవ సేవలు నడిపించిన నాయకులు ఏదైతే చెప్పుతున్నారో దాని ప్రకారం చేయకపోతే నువ్వు పడిపోతావు. ఇదివరకే పడిపోయినారు, చర్చలు కూర్చున్నారు అంతే, కానీ ఎప్పుడో పడిపోయారు. వీరు విశ్రాంతిలో ప్రవేశించలేరు, వీరు విశ్రాంతిలో వెళ్ళలేరు, అంటే పరలోకంలో ప్రవేశం లేదు. పరిశుద్ధులు ఏది చెప్పినా అవిధేయత చూపించదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీకు తెలియజేస్తున్న ఆత్మ ద్వారా అవిధేయత చూపించదు. ప్రభువు యేసుక్రీస్తు ఆత్మ ఏదైతే చెప్పుచున్నదో దానికి అవిధేయత చూపించవద్దు. తండ్రిని దేవుడు మీరు నడిపించే మార్గంలో అవిధేయత చూపించవద్దు. అవిధేయత వలన అనేకులు కూలిపోయి దేవుని బోధ, దేవుని ఉపదేశం, దేవుని సత్యము, దేవుని ఆలోచనలు, దేవుని శబ్దము, దేవుని పలుకులు, దేవుని ఉపదేశము నీకు ఖండితంగా ఈ రోజు నీకు బోధిస్తుందంటే దాన్ని పెడచెబెట్ట నా కాదులే, నా కాదులే, ఎవరు పోలేదని అవిధేయత చూపించవద్దు. అవిధేయత వారు నష్టపడి అవిధేయత వల్ల పడిపోయి నువ్వు పడిపోవడానికి కారణం అవిధేయత. విధేయత చూపించు, ఆయుష్కాలం పెరుగుతుంది. విధేయత చూపించు, జీవులు పెరుగుతుంది. విధేయత చూపించు, సమాధానం కలుగుతుంది. విధేయత చూపించు, రక్షణ కలుగుతున్నది. దినాల్లో దేవుని జనమా, నీ జీవితంలో పడిపోవడానికి నీ యొక్క అవిధేయతని గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. ఇంకను ప్రియ దేవుని జనమా, మార్కు సువార్తలు మనం చదువుకున్నట్లయితే
9వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. ఒకటి దయ్యం పట్టినప్పుడు వాడిని ఏం చేస్తుందంట? 9వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. అది వారిని అడగగా అతడు బాలుని నుండి అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరము మాకు సహాయము చేయమని. ఈ దయ్యము పట్టిన ఈ బాబులోకి వచ్చినప్పుడు ఆ దయ్యము వాడిని ఏం చేస్తుందంటే, ఈ పిశాచి ఈ దయ్యము నీళ్ళలోనూ అగ్ని పడవేస్తాం. ఈ దయ్యం పడేంత పడదోగ్యం పని. ఈ దురాత్మ, ఈ శత్రువు పడదోసే పని. ఎలా పడదోసిన? నేల పడలేదు, మట్టిలో పడలేదు, పరుపు మీద పడలేదు, అగ్ని పడలేదు. నాశనం చేయాలి. అగ్నిపడి శోధంలో అగ్నిలో పడేయాలి. జలములో, నిందలు, అవమానాలు, శ్రమలలో, హింసలలో పడవేయాలి. సాతాను పని మనుషులను నెమ్మది ఉండలేదు, సమాధానం ఉండలేదు, ఆదరణ ఉండలేదు. వారి శ్రమలలో, అగ్నిలోని శోధనలలో, నిందలలో పాడదోయడం పని. కానీ నిలబెట్టగల శక్తి వైపు, నిలబెట్టగల దేవుని వైపు చేసి మనం పొందాలి. గట్టిగా చెప్పో దేవుని చదవా. పడదోయటకు శత్రువు అనేక విధాలుగా మనం ఉంచుతూ ఉంటాడు. కనుక వానికి అవకాశం ఇవ్వకుండా ప్రభు యొక్క కృపలో జాగ్రత్తగా, భయభక్తిగా, ప్రార్థనలో, నిరీక్షణలో జాగ్రత్తగా ఉన్నప్పుడు వాడు మన దగ్గర రాడు. ఎప్పుడైతే అజాగ్రత్తగానో, ఎప్పుడైతే సోమర్పణంగానో, ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం ఉంటామో, యేసుని విడవలేదు సాతాను, దేవుడిని విడవలేదు అంటారు. కనుక పడదోయించడానికి అవకాశం ఇవ్వబడదు. దేవుని స్తోత్రం. ఇంకొక ప్రియమైన వాళ్ళరా, 2 సమయంలో 4:4 మెఫీబోషెతు అనే వాడు ఉన్నాడు. దాది వాడిని ఎత్తుకొని నడుస్తున్న సమయంలో వాడు కింద పడి కుంటి వాడిను. సౌలు కుమారుడకు యోనాతానును కుంటివాడకు కుమారుడకు ఉండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వాడి దాని వాడిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాడు పడి కుంటివాడాయను. వాడు పడి కుంటివాడాయను. పడి ఒక్కతనమే పడే కుంటుడైపోయాడు. ఇంకా లేదు. కనుక నువ్వు పడిపోయినావు, ఇది లేవలేదు, కుంటుడైపోయినావు, కాలు ఇరిగిపోయింది, నిలబడలేకపోతున్నావు, సత్యంలో ఉపదేశం నిలబడలేకపోతున్నావు, ఆయన అడుగుజా నడవలేకపోతున్నావు, ఆయనతో పరిగెత్తలేకపోతున్నావు, ఆయన నిలబడలేకపోతున్నావు. కారణం పడిపోయినావు. గాలి పరిగెత్తులుగా పడి కుంటివాడాయి. కుంటివాడు దేవుడు నడవలేడు, కుంటివాడు అంగీకరించలేడు, కుంటివాడిని దేవుడు ఏర్పాటు చేసుకోడు. కనుక పడిపోకుండా ప్రభు యొక్క కృపలో నిలబడు. దేవుని స్తోత్రం. ఇంకొక ప్రియ దేవుని జనమ, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకున్నాం. అప్పుడు ఐగుప్తులో ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. బాగా గమనించండి. పౌలు మరుదినం దీర్ఘ ప్రయాణం ఉన్న సమయంలో చాలా సమయంగా 3 అంతస్తులో సంఘానికి హితబోధ, జాగ్రత్తలు, హెచ్చరికలు, ఉపదేశం
సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే ఒకడు ఐతోకు అనే ఒక యవనుడు కిటికీలో కూర్చున్నాడు. పొరపాటు చేసిన పని ఏంటంటే అందరి కింద కూర్చుంటే వాడు పైన కూర్చుని తప్పు చేశాడు. పైన కూర్చున్న ఎక్కడ కూర్చున్నాడంటే చైర్లోనో కుర్చీలోనో ఏదో అరుగు మీద కూర్చుంటే పర్లేదు, కిటికీలో కూర్చున్నాడు. ఆ కిటికీలో కూడా ఎలా కూర్చున్నాడు? మనం ఒక నిమిషం నెహ్రూ పార్క్ దగ్గర ఈరోజు సాయంత్రం చూస్తే గుర్రం పిల్లకాయలు ఎక్కుతుంటారు. ఒక కాలు ఓ పక్క, ఒక కాలు ఇంకొక పక్క, ఒక చెయ్యి ఒక పక్క, ఇంకో చెయ్యి ఒక పక్క, ఒక కన్ను ఒక పక్క, ఒక కన్ను ఒక పక్క, ఒక చెవి ఒక చెవి. అంటే సగం చర్చిలో ఉంది, సగం బయట ఉంది. అంత ముఖ్య ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే ఎందుకంత అశ్రద్ధ, ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత అశ్రద్ధ ఉంటున్నాడు? లోకంలో సగం మరి వేరుగా సగం, యేసులో సగం ఉన్నాడు, లోకంలో సగం ఉన్నాడు. పాటలు పాడుతున్నప్పుడు ఇంట్రెస్ట్గా చెమలు కొట్టి చూస్తుంటాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే రోడ్లు వెళ్ళే వాళ్ళని వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇక్కడ అందువల్లే గడిపోయాడు. ఈ దినాల్లో ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే ఏ సందేశం ఇస్తాడో, ఏ రహస్యాలు బయలుపరుస్తాడో, ఏ ఉపదేశం బోధిస్తాడో, ఏ రాకడ గురించి బోధిస్తాడో, పరిశుద్ధాత్మతో నడిపించబడే ప్రధాన పాస్టర్ వచ్చి ఈరోజు మనం బోధిస్తున్నాడే, జాగ్రత్తగా నోట్స్ తీసుకుని రాసుకుందాం, మంచిగా జాగ్రత్తగా దాన్ని అనుసరిస్తామని భయం లేదు. దాని గురించి భయం లేదు. ఎక్కడ కూర్చున్నాడో చూడండి, ఎక్కడ కూర్చుంటారో మెట్ల మీద, ఆ రోడ్ల మీద, ఆ కిటికీల మీద, అక్కడ చీరలలో, కార్ పార్క్ దగ్గర ఎక్కడ వలసతో మాట్లాడుకోవచ్చు, వలసతో మాట్లాడుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఈ పరిస్థితి చేస్తానే ఉంటాడా మనకి ఎందుకో, వెంబే బాగున్నావా, ఒరే బాగున్నావా, మనం మాట్లాడుకోవచ్చాడా, టైం పాస్ అయిపోతుంది. నువ్వు అటువంటి చచ్చిపోతావు, గుర్తుపెట్టుకో. సాధారణ తీసుకెళ్ళిపోతావు నిన్ను. నువ్వు అక్కడెక్కడ మాట్లాడుతూ అక్కడెక్కడ జోగితుంటూ నువ్వు లోపల పడిపోతావు, జోగి పడిపోతావు, ఇంతమందులు పడిపోతావు, సాధారణ పడిపోతావు, లోకల్ పడిపోతావు, సెల్ ఫోన్లు పడిపోతావు, ఇన్స్టాగ్రామ్లో పడిపోతావు. ఈ దినాల్లో చర్చిలో ఆగం జరుగుతూనే ఉంటుంది, సెల్ ఫోన్ ఆడుకుంటూనే ఉంటారు. వీళ్ళు చర్చిలో కూర్చొని ఉంటారు, సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూనే ఉంటారు, కూర్చొని ఉంటారు, అనేక తప్పని మెసేజ్లు పెడుతుంటారు. పడిపోతావు, నువ్వు పడిపోయి, నువ్వు ఇప్పటికే పడిపోయావు, ఇంకా పడిపోవడానికి మనం రెడీగా కాదు. అది పౌలు గారు కింద వచ్చి లేకుంటారు. ప్రియ దేవుని జనమా, నీ జీవితం కూడా కిందిలో కూర్చొని అశ్రద్ధగా ముఖ్య ప్రసంగికులు విలువ తెలియకుండా పరిశుద్ధాత్మని భయపడకుండా జీవిస్తావా? నువ్వు కూడా లోకంలో, పాపంలో, సెల్ ఫోన్లో, అనేక చాటింగ్లో, వాట్సాప్లో ఇంకా నానా విధమైన పాపంలో పడి జీవితం నష్టపడుతుంది. పడిపోదు. నేను ఇష్టం, స్తోత్రం. చివరిగా నేను కాంతి చెప్పి నేను ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 5వ వాక్యం. ప్రకటన 2:5. ప్రియ దేవుని జనమా, టర్కీలో ఉన్న 7 సంఘాలకు భారం కలిగి వర్తమానాన్ని యోహాను తీసుకొని 7 సంఘాలు బోధించిన వాటిలలో ఫిలదెల్ఫియా, తుయతైర కాకుండా మిగతా 5 సంఘాలు ఎఫెసీ, స్మరణ, పెర్గమో, సార్దిస్, లవోదికియా, ఈ 5 సంఘాలకు వర్తమానం పంపించిన సమయంలో అక్కడ మారు మనసు పొందంటున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో పడితేవో,
ఏ స్థితిలోని పడితేవో మొదటలో ఉన్న ఆది విశ్వాసం, ఆదిని కొండ అందు, ఆదిని కొండ విశ్వాసం, ఆదిని కొండ క్రియ. మొదట ప్రారంభంలో ఎంతో సంఘానికి, ఆరాధనకి, సేవకు, పరిచర్యకు మొదట ప్రారంభంలో 9 గంటల ఆరాధన అంటే 8:50 కూర్చుంటావు, తెల్లవారితే దొరుకుతావు, ప్రతిష్ఠ ఉంటావు. శనివారం అంటే ఏమాత్రం శరీర ప్రకార సాంకేతమో ఏ విధమైన కార్యకలాపాలు లేక ప్రతిష్ఠతో ఉన్నావు. ఆహారం తీసుకో. శనివారం అంటే శుక్రవారం రాత్రి తీసుకుంటే ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసేవాడిని. ఆదిలో, మొదటలో, ప్రారంభంలో, ఈ రక్షణ ప్రారంభంలో ఎంతో ప్రతిష్ఠగా, పరిశుద్ధంగా, త్యాగముగా, వైరాగ్యంగా, నిబంధనతో ఎంతో దేవుని మీద ఆసక్తిగా జీవించిన కాలం అన్నది అక్కడ పడిపోయారు. ఇప్పుడు అవిశ్వాసం లేదు, అంత పరిశుద్ధత లేదు, అంత ప్రార్థన లేదు, అంత నిరీక్షణ లేదు, అంత నమ్మకం లేదు, అంత త్యాగం లేదు, అంత వైరాగ్యం లేదు, సేవ మీద ఆసక్తి లేదు, పరిచయం మీద ఆసక్తి లేదు. పరిశుద్ధులు అంటే, సేవ అంటే ఇదే సంఘం, ఇదే సేవ, ఇది ఉపదేశం, ఇది అపోస్తులు, ఇది ఎంతమంది సంఘం, ఇదే అని ఎంతో మొదట ప్రారంభంలో ఉన్నది. పడి జ్ఞాపకం చేసుకో. మొదట క్రియ చేయాలి. ఆదిలోని అనుభవం, ఆదిలోని వైరాగ్యం, ఆదిలోని ప్రతిష్ట లేకపోతే నీ ఎందుకు వస్తా? నువ్వు మారు మనసు పొందితే సరే. ఈ షిలోయీములో ఉన్న వాళ్ళు ఏ పాపం చేశారు? ఈ షిలోయీములో ఉన్న వాళ్ళలో ఏ పాపం చేశారు? చూడండి, వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, వీరు మారు మనసు పొందిన వీరు కలిగి బతుకుని కలుగుతుంది. చదువుకున్న వాక్య భాగము లూకా 13:5. లూకా 13. మరియు శిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. మీరు కూడా తెచ్చిన కారణం ఏంటో మారు మనసు లేదు. మీరు కూడా మారు మనసు లేదు. ఈ 5 సంఘస్థులు వెతుకొస్తూ వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందితే సరే. ఎఫెసీ, స్మరణ, మారు మనసు పొందు. ఫర్గమో, మారు మనసు పొందు. సార్దీస్, మారు మనసు పొందు. ఓ లవోదికో, మారు మనసు పొందు. మారు మనసు అనేది యేసు ప్రభువు బోధించిన బోధ, బాప్తిస్మం ఇచ్చిన బోధ, బాప్తిస్మం ఇచ్చిన యోహాను బోధ, పెంతెకొస్తు పండుగలో పేతురు ఇచ్చిన బోధ, ఏథెన్సు ప్రజల దగ్గర పౌలు ఇచ్చిన బోధ. అది మారు మనసు. ఒక మనిషి మారు మనసు, దుర్మార్గ మనసు తీసివేసుకొని యేసు రక్తంతో కడగబడి రక్షింపబడిన వ్యక్తికి ప్రారంభంలో మారు మనసు. కానీ పెంతెకొస్తు బాప్తిస్మం రక్షింపబడిన వరాలతో నింపబడిన వారికి కూడా దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు. ఇంకే మారు మనసు పొందన్నారు వాళ్ళు. దీని అర్థం ఏంటంటే, కడ వరకు చివరి చనిపోయేంత వరకు ప్రతిరోజు మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. ప్రతిరోజు పశ్చాత్తాపడుతూనే ఉండాలి. ప్రతిరోజు ఒప్పుకోలు చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మన జీవితంలో తగ్గించుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు ప్రభువా నా మనసు రూపాంతరం చెందాలి. ప్రభువా నా మనసు దుష్ట మనసు మార్చు, పాప మనసు మార్చు, శరీర మనసు మార్చు, దివల్స్ మార్చు. 31 మనసులు ఉన్నాయి మనసులో. ఈ మనసులన్నీ మారాలి. అందువల్ల ఈ 5 సంఘస్థులు ప్రభు చెప్తున్నాడు, వీరు మారు మనసు పొందితే సరే. వాళ్ళు మారు మనసు పొందడం వల్ల చనిపోయింది. సంగమా, ఈ రోజున నీ జీవితంలో పడిపోకుండా నీ మనసు మారు. నీ మనసు మార్చుకో. నీ మనసు మారు. నీ కఠిన మనసు, ఈ పాప మనసు, నీ శరీరానుసార మనసు, నీ ఇది మనసు, కఠినమైన మనసు, ఈ మనసులన్నీ మారి దేవుని తిరుగు లేని ఎడల వారికి సమమే అంటున్నాడు. ఈ యెరూషలేములో
నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యం 13వ వాక్యం వరకు అనేక గ్రూపులు యెరూషలేములో ఉన్న జనులు ఎలాంటి వారో, ఎలాంటి వ్యక్తులు, ఏ న్యాయాధిపతులు, ఏ రాజులు, ఏ యాజకులు, ఏ భక్తులు, పరిశుద్ధులు, విచారకర్తలు, నానా రకమైన యెరూషలేములో కాపాడిన వాళ్ళే. యెరూషలేములో కాపాడిన వాళ్ళంటే అపరాధులు అంటారా? కాదు. కానీ వారు మారు మనసు లేదు. అందులో 10 మంది చనిపోయి ఎంతో అవకాశం ఇచ్చాడు దేవుడు, ఎన్నో సందర్భాలు ఇచ్చాడు దేవుడు, కానీ మారలేదు. ఎంత శిక్ష, ఎంత భయంకరమైన పొట్ట పగిలిపోయినాయి, పళ్ళు బయటకు వచ్చాయి, చేతులు కలిగిపోయినాయి, నడుము తిరిగిపోయినాయి, కండరాలు బయటపడిపోయినాయి. ఆ గోపురం పడిపోయి చనిపోయిన శవాలు చూస్తే ఎవరు కూడా మనసు పెట్టరు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని వారాలు, సంవత్సరాల తరబడి గుర్తుకొస్తాయి. ఆ రక్తం, ఆ పగిలిపోయిన కడుపు, ఆ తల పగిలిపోవడం, నాలుగు బయటపడడం, మొక్కలే కాళ్ళు బయట వెళ్ళిపోవడం. ఎంత శిక్ష చూడండి. మారు మనసు లేని వ్యక్తి జీవితానికి దేవుడి శిక్ష ఇదినా? పెద్దకొచ్చి జనమా ఇంకా మారు, పెద్దకొచ్చి జనమా ఇంకా మనసు మారు, జీవితం మార్చుకో, మనసు మార్చుకో. ఇంకా నీ జీవితం చీకటి ఉండద్దు, ఇంకను బాగా మనసు ఉండద్దు, ఇంకా కఠిన మనసు ఉండద్దు, ఇంకను సమాధానం పొందు, మారు మనసు పొందు. ఇదిగో మారు మనసు దగ్గర ఫలపలించింది, మారు మనసు దగ్గర ఫలపలించింది. ఇదిగో కన్ను నా చేతులు ఉన్నది, చేత నా చేతులు ఉన్నది, కళ్ళ ఓడుస్తున్నాను. శీఘ్రంగా మారు మనసు పొంది దేవుని వైపు తిరుగు. మారు మనసు పొందిన వారు చేసినందుకు క్రీస్తు త్వరగా నాడు సాధించారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, సమయం ఉండగానే ఏమైపు తిరుగు. ఇంట్లో కోపడి 10 మంది చనిపోయి న్యాయస్థానం కాదు, 6 మనసు లేకపోతే నీ కూడా అదే కనిపడుతున్నాడు. సన్నమా ఒక మనసు మార్చు, క్షణం మార్చు, ప్రతి నిమిషం మార్చు. చెప్పినప్పుడు ప్రభువా మనసు, నా హృదయం, తలములు ఎట్టున్నాయి, కన్నీళ్ళు కాసు, ఎదుగుతున్నాడు,
ఈగలిగి వదిలించుకుంటాం. ఎప్పుడో మరణమో ఏ క్షణమో మనకు తెలియదు. స్తోత్రించుదమో వారిని లేవనెత్తబడినట్లుగా స్తోత్రించుదమో, వినపడినంతా మారవలసినట్లుగా స్తోత్రించుదమో, వారి పరిచర్యలకు స్తోత్రించుదమో. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు స్తోత్రించుదమో. దైవ ప్రభావ మీ పాత్ర స్తోత్రం. ప్రతిదీ పరిశుద్ధాత్మలో ఈ కోట నడిపించారు తెలుసుకోవడం మాటలు సాక్షి ప్రతిదీ ప్రభా నడిపించడం చేస్తున్నాను తండ్రి. ఇదే కలసల ప్రభా మాకు ఇచ్చిన ప్రభా ఇచ్చిన వాకులు కొలుసుకోవడం, దైవత్వం వాకులు కొలుసుకోవడం, న్యాయతి గురించి వాకులు కొలుసుకోవడం, ప్రేమగల వాకులు కొలుసుకోవడం, దిగుల వాకులు కొలుసుకోవడం తండ్రి. పడిన కాలు కూడా కట్టుదనం లేపుదను విస్తారింపజేస్తుందని చెప్పారు కదా. అది వెనకబడిన జీవితం మనం మార్చుకొని కష్టపడి సాధించండి. శివులేములో ఉన్న ప్రభావం కొబ్బరిపడి తగ్గించిన కారణం హృదయ గర్భోచిత పడిపోయి బలాగిలు పడిపోయి ప్రభు తండ్రి సాతాను పడవేసినప్పుడల్లా అగ్నిలో నీళ్ళు పడదవేసుకున్నాడు ప్రభావ. ప్రభు అయితే ఒక తండ్రి జీవితం ప్రభావ నిర్లక్ష్యం మండబెట్టి పడిపోయినట్టు ప్రభావ జీవితాలు ప్రభావ ఏ స్థితిలో ఉన్నామో పడిపోయిన స్థితిలో ఉన్నామో నిలబడే స్థితిలో ఉన్నామో గ్రహించుకుని మరలా మేము నిలబడటం సాధ్యం ప్రభావ. ఏ సంఘం ఏ స్థితిలో పడిపోయింది జ్ఞాపకం తెచ్చుకుని మరలా జీవితం కట్టబడడం అంటున్నాను ప్రభావ. ఏ స్థితిలో ఉండి పడిపోతుందో గ్రహించి మరలా కట్టబడి సాధ్యం నిలబడటం సాధ్యం. ఇలాంటి సేవలు కూటాలు విశ్వాసాలు ఉద్యోగాలు వ్యాపారం చేతి పనులు ఒక్కొక్క విషయం ఆశ్రయించుతారు. ప్రాణాత్మదేవించగా అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. స్తోత్రించుదము. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు సమూల సంగమునకు ప్రభురాత్మ పర్యంతం తోడేను కాక.